మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, నిద్ర పట్టడం లేదు, డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాము, ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. జ్యోతిష ప్రకారంగా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా చంద్రుడు చాలా తక్కువగా ఉండడం వల్ల జరుగుతుందనమాట. అంటే చంద్రుడు రాంగ్ హౌస్‌లో ఉండడం వల్ల జరుగుతాయన్నమాట. జనరల్‌గా చంద్రుడు రాంగ్ హౌస్‌లో ఉంటే ఏం జరుగుతుంది అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు సరిగ్గా మనం కన్వర్జేషన్ చేయలేకపోతూ ఉంటాము. నలుగురిలో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకుంటాము. అలాగే ఏమైనా చిన్న విషయం ఎవరైనా కూడా మనం అన్నా కూడా దానికి మనసుకు బాగా హత్తుకుంటుందనమాట. లేకపోతే మదర్‌తో మనం కరెక్ట్‌గా కన్వర్జేషన్ చేయలేకపోతూ ఉంటాము. అండ్ హెల్త్ ఇష్యూస్ లైక్ లివర్, కిడ్నీ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో ఇష్యూస్ లైక్ కెరియర్‌లో గ్యాప్, అలాగే కెరియర్‌లో మనకి గ్రోత్ లేకపోవడము, రిలేషన్‌షిప్స్‌లో కరెక్ట్‌గా లేకపోవడము, ఇలా ఎన్నో మనకి జరిగేది చంద్రుడి వల్లే అన్నమాట. సో, ఇలా జరిగే విషయాలన్నీ కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. లైక్ మన చంద్రుడిని మనం మన 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 దానిలో అనుకూలంగా చేసుకోవాలంటే అది కేవలం చంద్రుని యొక్క స్మరణ వల్ల జరుగుతుందన్నమాట. చంద్రుడిని మనం ఎలా పూజించాలి? ఎలా చేయాలి? దీనికైనా పరిహారం ఉందా? అంటే ఎన్నో మనకి చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలున్నాయన్నమాట. అందులో మనకొకటి చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకం మనకు తెలిసిందే కదా! చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే చంద్రుని తన యొక్క శిరస్సును ధరించిన వాడు చంద్రశేఖరుడనమాట. అసలు ఎందుకు ధరించాడు చంద్రుని తన శిరస్సును అంటే మనకి పురాణాల ప్రకారంగా చంద్రుడికి 27 మంది భార్యలనమాట. 27 మంది భార్యలున్నా కూడా చంద్రుడు రోహిణి అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే అలా దక్షుడికి 27 మంది కూతుర్లనిచ్చినా కూడా చంద్రుడు రోహిణికి ఎందుకు ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పి దక్షుడు ఒకసారి ఎళ్లి చూస్తే చంద్రుడికి అందం మీద ఎక్కువ వ్యామోహం అన్నమాట. సో, నేను చాలా అందంగా ఉన్నాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి గర్వం పొందుతున్నావు అని చెప్పేసి చంద్రుడు తన యొక్క అందాన్ని కనుక ఆ అందాన్ని నీ అందం తగ్గిపోతూ ఉంటుందని చెప్పేసి దక్షుడు చంద్రుడికి శాపం చేస్తాడు. ఆ శాపం భరించలేని చంద్రుడు శివుడి దగ్గరికి వెళ్లి స్వామి నాకు ఈ శాపం ఉందని చెప్తే శివుడు తన యొక్క శిరస్సును చంద్రుడిని ధరిస్తాడనమాట. అలాంటి చంద్రశేఖరుడిని ఆశ్రయించిన వాడు అలాంటి చంద్రశేఖరుని ఆశ్రయించిన వాడు చంద్రుడు కాబట్టి సో, అందుకే మనం కూడా మన దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కెరియర్‌లో గ్యాప్ ఉన్నా, లేకపోతే ఇలాంటి మూడ్ స్వింగ్స్ మన డిస్టర్బెన్స్‌గా ఉన్నప్పుడు కూడా మనం శివుడిని ఆశ్రయించినా, లేకపోతే ఇండైరెక్ట్‌గా చంద్రుడిని ఆశ్రయించినా కూడా మనకి శివుడు అనుగ్రహం కూడా పొందుతాం అన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి శివుడే కాకుండా అమ్మవారు కూడా చంద్రవంకను తన యొక్క శిరస్సును ధరిస్తుందన్నమాట. లలిత సహస్రనామంలో ఈ నామం ఉంటుంది కదా! అష్టమి చంద్ర విభ్రాజ్ దళికస్సల శోభితాయే నమః. అంటే ఏంటి? అమ్మవారు అష్టమి నాడు చంద్రుడిని తన శిరస్సును ధరిస్తుందన్నమాట. ఆమెకు శిరస్సును ధరిస్తుంది. ఎందుకు ధరిస్తుంది అంటే అష్టమి చంద్రుడి ప్రత్యేకత ఏంటి అంటే మనకి అష్టమి చంద్రుడు లైక్ కంప్లీట్ ఫుల్ మూన్‌గా ఉండడు. అలాగే హాఫ్ మూన్‌గా ఉండడనమాట. మధ్యలో ఉంటుందనమాట. 8దో రోజు వచ్చే చంద్రుడు మనకి అష్టమి చంద్రుడు అనమాట. ఈ అష్టమి చంద్రుడిని అమ్మవారు తన శిరస్సును ధరిస్తుంది. అలాగే ఇంకొక చమత్కారం శంకర భగవత్పాదులు ఏం చెప్పారు అంటే, అమ్మ బ్రహ్మదేవుడు నీ యొక్క మేకప్ బాక్స్ ఏదైతే ఉందో లైక్ చంద్రుడు అమ్మవారి మేకప్ బాక్స్ అయితే అది ఖాళీ అయిపోతున్నప్పుడంట అది మనకి అమావాస్య అంట. అమ్మవారి మేకప్ బాక్స్ ఖాళీ అయిపోతే అది మనకి అమావాస్య. అదే అమ్మవారి మేకప్ ఫుల్‌గా ఉంది అంటే అది కేవలం మనకి పౌర్ణమి అనమాట. లేకపోతే మధ్యలో ఉంది అంటే అది అష్టమి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చమత్కారంగా చంద్రుడి గురించి అమ్మవారు ఒక దేవి భాగవతంలో అలాగే శివ స్తోత్రాల్లో ఎంతో మనకి అర్థం ఇంక్లూడ్ చేశారు. అంటే అంత ఇంపార్టెంట్ మనకి చంద్రుడనమాట. అలాగే మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా చంద్రుడు పండుగలు మనకి ఎన్నో ఉంటాయి. లైక్ కార్తీక పున్నమి ఏదైతే ఉందో మనకప్పుడు చంద్రుడిని మనం పూజిస్తూ ఉంటాము. ఉపవాసం ఉండి నైట్ చంద్రుడిని పూజిస్తూ ఉంటాము. అలాగే ప్రతి పౌర్ణమికి చంద్రుడిని పూజిస్తూ ఉంటాం. పౌర్ణమి మనం చాలా ప్రత్యేకంగా చంద్రుడిని పూజిస్తాం. అప్పుడు పౌర్ణమి సందర్భంలో మనం గనక ఒక గిన్నెడు పాలు తీసుకొని చంద్ర కిరణాలు పడేలాగా పెట్టి ఎదురుగుండా కూర్చొని మనం లలిత సహస్రనామం చదువుతూ ఉంటే ఆ లలిత సహస్రనామంలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ అలాగే చంద్రుడి నుంచి వచ్చే కిరణాల వల్ల ఆ పాలు యొక్క అమృతంగా మారతాయన్నమాట. దాన్ని ప్రసాదంగా స్వీకరించిన వారికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మనకి చంద్రుడి కిరణాల నుంచి మనకి మెడిసినల్ వాల్యూస్ వస్తాయన్నమాట. దాని నుంచే మనకి మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో, ఇలా మనకి ఎన్నో ఉపయోగాలు మనకి చంద్రుడిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ముందు వీడియోలో మనం సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం. సూర్యుడి వల్ల మనకి పంటలు పండుతూ ఉంటాయి. ఇలా మనకి ఉంటే చంద్రుడు మనకి ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ మన ఔషధాలన్నీ కూడా చంద్రుడి వల్లే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి విశేషం ఏంటంటే అమ్మవారి తన యొక్క స్తన్యములు ఒకటి చంద్రుడు, ఒక సూర్యుడి కింద తీసుకుంది. సో, అలాగే మనకి అమ్మవారి యొక్క తాటంకాలు కూడా మనకు చంద్రుడు, ఒక సూర్యుడు అనమాట. సో, ఇలా అమ్మవారు తన చంద్రుడిని తన యొక్క ఆభరణాల కింద ధరించింది. అలాగే తన యొక్క బాడీలో కూడా చంద్రుడిని ధరించిందనమాట. లైక్ ఒక పార్ట్ కింద చంద్రుడిని ధరించిందనమాట అండి. సో, అంత ఇంపార్టెంట్ మనకి చంద్రుడు. చంద్రుడు లేనిదే మనకి ఏం జరగవనమాట. లైక్ మనకి శుక్లపక్ష, కృష్ణపక్షాలని చెప్తూ ఉంటాం. తిథివారాలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చంద్రుడి వల్లే కలుగుతూ ఉంటాయన్నమాట. మన సాంప్రదాయం ప్రకారంగా మనం చాంద్రమానం ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం. లైక్ తమిళనాడు వాళ్ళందరూ కూడా సౌరమానం ఫాలో అవుతూ ఉంటే మనం చాంద్రమానం ఫాలో అవుతూ ఉంటామండి. చంద్రుడి యొక్క అనుసారం ప్రకారంగా
మనం పక్షాలు, తిథులు, వారి నక్షత్రాలను కూడా కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి చంద్రుడు అంత ఇంపార్టెంట్ అనమాట అండి. సో మీ లైఫ్‌లో కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ ఇట్లాంటివేమైనా ఉన్నా కూడా మనకి చంద్రుడిని పూజించవచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే ఇది కేవలం ఒక ఎవ్రీ మండే చేసుకోవచ్చు, డైలీ చేసుకోవచ్చు, లేదా పౌర్ణమికి చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. లైక్ ప్యూర్ వైట్ కలర్ క్లాత్ వేసుకొని, చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని, చంద్రుడి ముందు కూర్చొని, నైట్ టైమ్ పున్నమి చంద్రుడి ముందు కూర్చొని, అలా ఆయన ముందు ఈ యొక్క స్తోత్రం చంద్రశేఖరాష్టకం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, ఇలా ఏ శ్లోకమైనా చదువుకుంటూ ఒక పాలు కనుక చంద్రుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే మనం లైఫ్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా, మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా పోతూ ఉంటాయి. అలాగే ఇంకొక థియరీ ప్రకారంగా ఏంటి అంటే, చంద్రుడు కనుక మనం అలా చూస్తూ మన మనసు డిస్టర్బెన్స్‌గా ఉన్నప్పుడు చంద్రుడిని చూస్తూ ఉన్నామంటే, ఆటోమేటిక్‌గా మనకి చందమామ మనతో మాట్లాడుతుంది. అంటే లైక్ మన మనసు దానికి చాలా కనెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందుకే చిన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు మనకి చందమామను చూపిస్తే మన గోరుముద్ద పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం ఏంటి అంటే ఇండైరెక్ట్‌గా ఆ చంద్రుడి నుంచి వచ్చే మెడిసినల్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అది మనం తినే ఫుడ్‌లో పడతాయి. సో పిల్లలు చాలా పోషకంగా, ఆనందంగా తింటూ ఉంటారు. సో ఇలా మన లైఫ్‌లో ఎన్నో ఒక అంశాలన్నీ కూడా మనకి గ్రహాలకి, అలాగే ఈ యొక్క యూనివర్స్ అంతా కూడా ఒక సెర్టైన్ సోలార్ సిస్టమ్‌కి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అంటే ఇంకా ముందు ముందు వీడియోస్‌లో ఇంకా కుజుడి గురించి తెలుసుకుంటాం. లైక్ ఇలా ఏదైనా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతున్నాము. మన వరల్డ్ డిస్టర్బెన్స్‌గా ఉంది. మనం డిస్టర్బెన్స్‌గా ఉన్నామని కేవలం ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. మనం సెట్ చేసుకోకుండా ఏం చేసినా కూడా అది క్లియర్‌గా మనం ఏం పని చేయలేం. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందో మనం ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి సో ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇప్పుడు మనం ఉన్న సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో ఈ యొక్క ఫీల్డ్స్‌లో ఫస్ట్ మనం కరెక్ట్‌గా ఉండాల్సింది మన మనసే అన్నమాట. మన బ్రెయిన్ కరెక్ట్‌గా ఉంటే, కాన్షియస్‌గా ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతూ ఉంటాం. కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతూ ఉంటాం. సో ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో సర్వే అవ్వాలంటే మనకి ఇంపార్టెంట్ మనకి మనసు ముందు. సో దాన్ని అదుపులో పెట్టుకోవడానికి కేవలం మనకి చంద్రుడిని చేయడం వల్ల కలుగుతుందన్నమాట. సో నెక్స్ట్ కోర్ ప్రాబ్లమ్స్, కోర్ ఇష్యూస్, గొడవలు, లేకపోతే శత్రుత్వం ఎక్కువున్నా మనకి కుజుడు వల్ల కారణం అనమాట. సో కుజుడు గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఈ సీరీస్ నీకు ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నాను. సో కొత్త విషయాలు ఈ సీరీస్ వల్ల మీకు తెలుసుకుంటున్నారు కదా! సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.